హాయ్ డియర్ ఫ్రెండ్స్, అందరూ చాలా చక్కగా బాగున్నారని చెప్పి నేను ఆశిస్తున్నాను. చూడండి మై డియర్ ఫ్రెండ్స్, విషయం ఏంటంటే ఈ డిజైన్ అనేది ఎలా చేయాలనేది ఒక బార్డర్ లాగా చేసుకోవచ్చు మీరు. ఇది చూసారా, ఈ స్క్రీన్ షాట్ తీసుకుని మీరు ఫోన్ మీద పెట్టుకుని గీసుకొని ఇలా వేసుకోవచ్చు. చివరిదాకా వీడియో చూస్తే ఏమైందంటే ఈ డిజైన్ ఎలా కుట్టాలి ఏంటి అనేది పూర్తిగా మీకు తెలిసిపోతుంది. ఖచ్చితంగా వీడియో చివరిదాకా చూడండి, మీకు అర్థమవుతుంది. వీడియో లైక్ చేయడం మాత్రం జాగ్రత్తగా చూడండి మై డియర్ ఫ్రెండ్స్, ఎక్కడ మిస్ అవ్వకుండా. ఎందుకంటే ఏదైతే ఈ డిజైన్ వచ్చింది చూసారా వింతగా, ఇది చాలామంది ఏంటంటే భయపడుతుంటారు, ఈ వర్క్ అనేది చేయగలుగుతామా అని చెప్పి. ఇప్పుడు ఏంటో అసలు సిచ్యువేషన్ ఏంటో ఒకసారి చూపిస్తున్నాను చూడండి. చూడండి డియర్ ఫ్రెండ్, ఇక్కడ ఏంటంటే మీకు 10వ నంబర్ సూది అనేది యూజ్ చేసి చక్కగా ఈ 5 అనేది ఉన్నాయి చూసారా, ఈ డిజైన్ అనేది ఇలా గీసుకున్న తర్వాత మీరు చక్కగా ఈ 5 ఉన్న చోట చక్కగా మీరు జర్దోసి అనేది ఒక ముక్కలు అనేవి కట్ చేసుకుని చక్కగా ఇక్కడ మీరు చూడండి, జాగ్రత్తగా గమనించండి మై డియర్ ఫ్రెండ్స్. ఈ రింగ్ అనేది చేసుకోండి, ఇలా రింగ్ అనేది రావాలి. వచ్చిన తర్వాత ఏం చేయాలంటే దాన్ని పట్టుకుని కొంచెం ఇలా ఏదైతే ఉంది చూసారా ఆ రింగ్లోకి తీసుకుని చక్కగా అలా తీసుకుని మీరు ఈ ఏదైతే మీకు పూస ఉండిద్ది కదా, ఏ వైట్ పూస అయినా గోల్డ్ పూస అయినా ఏ పూస అయినా తీసుకుని అలా చేయడమే. చేసిన తర్వాత నెక్స్ట్ అనేది చూపిస్తాను చూడండి జాగ్రత్తగా. ఇలా అనేది చక్కగా మీరు ప్రతిదీ కూడా మీరు ఇలా రింగ్ అనేది పెట్టుకున్న తర్వాత ఆ రింగ్ అనేది మీరు ఇలా లాగి కొంచెం ఈ సూది ఉంది చూసారా, ఇది చాలా ఈజీ వర్క్. ఇది ఒకటి నుంచి 2 సార్లు చేస్తే మీకు వర్క్ అనేది వచ్చేస్తుంది అనమాట. ఇలా లాగి ఇలా పట్టుకుని చక్కగా మీకు వైట్ పూస అయితే వైట్ పూస, గోల్డ్ పూస అయితే గోల్డ్ పూస మీరు చక్కగా వేసేయండి. ఎందుకంటే గోల్డ్ పూసలు వేరే దాంట్లో యూజ్ చేస్తాను కాబట్టి ఇక్కడ వేస్తున్నాను నేను. ఇలా అనేది వేసేయండి చాలు. వేసేసిన తర్వాత ఇప్పుడు నెక్స్ట్ సబ్జెక్ట్ అనేది వెళ్దాం చూడండి. అలా అయిపోయిన తర్వాత ఏం చేయాలంటే ఆ డయాగ్రామ్ ఏదైతే ఉందో చక్కగా దాన్ని మీరు పట్టుకుని ఇలా చక్కగా ఆ అవుట్లైన్ అనేది కుట్టాలన్నమాట. ఇలా అవుట్లైన్ అనేది చక్కగా మీకు ఏ అవుట్లైన్ అయితే ఉందో ఆ అవుట్లైన్ అనేది చక్కగా మీరు సరి చేసుకుంటూ, మీకు అవుట్లైన్ అనేది నేను ఒక సుమారుగా గీశాను నేను ఇది ఫోటో చూసి. ఏదైతే మగ్గం వర్క్లో ప్రతిదీ కూడా నేర్పించేటప్పుడు మేము ప్రతి ఆన్లైన్ షాపింగ్ నుంచి సూదులు అనేది తెప్పించాం. అవి పచ్చి సూదులుగా తేలాయి. ఇవి ఎందుకు హై క్వాలిటీ అంటున్నా అంటే మై డియర్ ఫ్రెండ్స్, ఇవి ఇంటర్నేషనల్ లెవెల్లో దీనికి ఉన్న ప్రత్యేకత అలాంటిది. ప్రతి వాళ్ళు కూడా బయట దేశాల్లో వర్క్ చేసే వాళ్ళు ఈ సూదులే తీసుకెళ్తారు. ముంబై సూదులు అంటే వారు ఖచ్చితంగా 100% లైక్ చేస్తారు. దీనిలో స్మూత్నెస్ ఉంటుంది, పర్ఫార్మెన్స్ ఉంటుంది. మీరు బయట సూదులతో కన్నా ఈ సూదులతో వర్క్ చేయడం వల్ల దాంట్లో మీరు 30 రోజుల్లో వర్క్ నేర్చుకుంటే దీంట్లో ఏంటంటే కనీసం ఒక 8 రోజుల నుంచి 12 రోజుల్లో వర్క్ అనేది గ్రిప్లో తెచ్చుకోగలరు. ఈ సూదులకు ఉన్న స్పెషాలిటీ అలాంటిది మై డియర్ ఫ్రెండ్స్. అందుకని ఈ సూదులు అనేవి మేము అందజేస్తున్నాం. ఖచ్చితంగా మీకు సూదులు కావాలంటే ఈ నెంబర్కి వాట్సాప్ SMS అనేది చేయండి. ప్రతి వాళ్ళు కూడా డౌట్లు అడుగుతున్నారు. చాలామంది వాట్సాప్లో మెసేజ్లు పెడుతున్నారు, అన్నయ్య మేము ఫలానా సూదుల్లో తక్కువలో ఇన్ని సూదులు వస్తున్నాయి అంటే అవి పచ్చి సూదులు మై డియర్ ఫ్రెండ్స్. దానివల్ల పర్ఫార్మెన్స్ అనేది బాగుండదు, వర్క్ అనేది తొందరగా రాదు. ఈ హై క్వాలిటీ ముంబై సూదుల వల్ల వర్క్ అనేది వచ్చినట్లుగా మీకు ఏదైతే షేప్ బాగా వచ్చిందో ఆ షేప్ వైపుకి వెళ్ళి చక్కగా మీరు ఈ ఫ్లవర్ అనేది అవుట్లైన్ పద్ధతిలో కుట్టేయండి. కుట్టిన తర్వాత మీకు వర్క్ అనేది ఎలా ఉండిద్దో మీరే చూస్తారు, కానీ చూపిస్తాను చూడండి మై డియర్ ఫ్రెండ్స్. దాంతోపాటు ఏంటంటే హై క్వాలిటీ ముంబై సూదులు అనేవి మేము అందజేస్తున్నాం మై డియర్ ఫ్రెండ్స్. పెట్టంగానే వర్క్ వచ్చే సూదులు అనమాట ముంబై సూదులు. ఇవి ఏంటంటే వర్క్ రాని వాళ్ళు కూడా వర్క్ వస్తుంది. అలాంటి కెపాసిటీ అనేది ఈ మగ్గం వర్క్ ముంబై సూదులకు మాత్రమే ఉంది. మార్కెట్లో ఏంటంటే చాలా వరకు ఏంటంటే డూప్లికేట్ సూదులు ఉన్నాయి. కాబట్టి ఖచ్చితంగా మీకు వర్క్ రావాలి, ఎటువంటి ఇబ్బంది లేకుండా ఖచ్చితంగా మీకు ఈ సూదులు అనేవి కావాలంటే ఖచ్చితంగా మీరు కింద నంబర్ ఉంది కదా డిస్క్రిప్షన్లో 8099158300కి వాట్సాప్ SMS చేయండి నీడిల్స్ కావాలని చెప్పి. ఖచ్చితంగా మేము అందజేస్తాం మై డియర్ ఫ్రెండ్స్. ఈ నీడిల్స్ అనేవి ఎందుకు చెప్తున్నానంటే ఈ సూదులు అనేవి చాలా హై క్వాలిటీ కాబట్టి. దాంతోపాటు ఏంటంటే ఈ డిజైన్ అనేది ఈ జర్దోసి అనేది మెయిన్ అనమాట వర్క్లో. ఈ వర్క్లో జర్దోసి మెయిన్. ఇప్పుడు ఏంటో చూస్తారు కదా మీరు చూడండి జాగ్రత్తగా. ఇక్కడ ఏంటంటే మీరు లోంగా స్టిచ్ అనేది వేసుకోవాలి. ఆ ఫోటోలో అనేది ఆ లోంగా స్టిచ్ అనేది ఉంది. ఇలా చక్కగా ఈ గ్యాప్ని మీరు కంప్లీట్గా పూర్తి చేయాలన్నమాట. అది చేసిన తర్వాత ఎలా ఉండిద్దంటే సేమ్ అనేది వర్క్ వచ్చేస్తుంది. చూడండి జాగ్రత్తగా, నేను ఎక్కడి నుంచి తీస్తున్నానో ఇలా తీసి చక్కగా ఆ గ్యాప్ అనేది ఫిల్ చేసేయాలి. ఎలా అంటే ఇలా చూస్తున్నారు కదా, ఈ లోంగా స్టిచ్ అనేది అవ్వాలన్నమాట. కుట్టిన తర్వాత ఏమైందంటే చూడండి, ఈ లోంగా స్టిచ్ అనేది దాంట్లో ఉంది కాబట్టి మీరు చక్కగా అలా వేసేయండి. అది సేమ్ కలర్ కాబట్టి అలా కనిపిస్తుంది. సేమ్ కలర్ కాబట్టి కలర్లో కలర్ కలిసిపోయి మీకు అలా కనిపిస్తుంది ఫోటోలో. ఓకేనా? ఇలా అనేది మీరు చక్కగా ఈ లోంగా స్టిచ్లో వేసేసి ఈ అవుట్లైన్ కుట్టిన తర్వాత జర్దోసిది ఇలా ప్రతిదానికి కూడా వేసేయండి మై డియర్ ఫ్రెండ్స్. ఓకేనా?
చూడండి లోంగా నాట్స్ అయిపోయిన తర్వాత మీరు ఏం చేయాలంటే అవుట్లైన్ అనేది కంపల్సరీ వేయాలి. ఆ అవుట్లైన్ వేస్తేనే లుక్ అనేది ఉంటుందన్నమాట. కొంచెం దగ్గరికి ఇలా జరిపివేయండి. దానివల్ల ఏంటంటే గ్యాప్ అనేది పైన కవర్ అయిపోతుంది అన్నమాట. ఓకేనా? ఇప్పుడు వర్క్ అనేది మీరు ఏదైతే ఫోటోలు చూసారో దానికన్నా ఫినిషింగ్గా అనేది వస్తుందన్నమాట. వర్క్ అనేది చూసారు కదా మై డియర్ ఫ్రెండ్స్, జాగ్రత్త చూడండి, గమనించండి. ఇప్పుడు అవుట్లైన్ కుట్టిన తర్వాత ఎలా ఉంటుందో చూద్దాం. చూడండి డియర్ ఫ్రెండ్, ఇక్కడికి కంప్లీట్ అయింది. తర్వాత ఏంటంటే ఇక్కడ అనేది మీకు లోడింగ్ అనేది డైరెక్ట్గా ఉంది. ఎలా ఉందంటే ఒకసారి చూపిస్తున్నాను చూడండి. ఇలా అనేది అవుట్లైన్ అనేది వేసేసి చక్కగా ఈ డిజైన్ అనేది హారిక గారు ఎవరైతే చెన్నై నుంచి మాకు ఫోటో పంపించేయమన్నారు. ప్రతి ఓల్డ్ పేపర్లు ఫోటోలు కూడా మేము ఖచ్చితంగా 1 by 1 అనేది చేస్తాం మై డియర్ ఫ్రెండ్స్. ఎందుకంటే చాలా వందల మంది అనేది ఫోటోలు పంపించారు, ఈ వర్క్ చేయండి ఆ వర్క్ చేయండి అని చెప్పి. అందువల్ల ఏంటంటే కొంచెం టైం పట్టిద్ది, కానీ ఖచ్చితంగా మీది ఏదైతే సీరియల్ ఉందో అది వచ్చింది కంపల్సరీగా. ఓకే మై డియర్ ఫ్రెండ్స్, జాగ్రత్త చూడండి. ఇక్కడ అనేది వర్క్ అనేది తెలుస్తుందన్నమాట. ఇలా అనేది వేసేసిన తర్వాత ఇక్కడ నుంచి చక్కగా ఈ లోడింగ్ అనేది ఇలా ఉంది దాంట్లో. దాని తర్వాత ఏమొచ్చిందో చెప్తాను చూడండి. చివరిగా ఇది విషయం ఏంటంటే ఇక్కడికి జర్దోసి ఆకులు అనేవి కూడా ఉన్నాయి. ఏదైతే చీరాపత్తి అనేది జర్దోసి కూడా ఉన్నాయన్నమాట. అవి అనేది కూడా చక్కగా ఒక క్రాస్ అనేది ఒక పక్క నుంచి వేసుకోండి. అలా లోడింగ్ అనేది వేసుకుంటే కొంచెం ఎత్తుగా అనిపించింది. ఆ ఫోటోలో కూడా అలాగే ఉంది, కాకపోతే దగ్గర ఉండడం వల్ల మీకు అలా అనిపిస్తుంది. చూడండి ఇలా చక్కగా దానిలో ఆనిచ్చి లోపల నుంచి కొంచెం హైట్ వచ్చేటట్లుగా పైకి అలా అనేది వేసేసి మళ్ళీ పైకి ఇలా వెళ్ళిపోండి డైరెక్ట్గా. ఇలా వెళ్ళిపోయి ఏం చేయాలంటే సేమ్ అనేది అక్కడ నుంచి అలా మొదలుపెట్టి మళ్ళీ సేమ్ సిచ్యువేషన్ అనేది రావాలి. ఇలా వచ్చినప్పుడు మీకు ఆ ఏదైతే హైట్ ఉంది చూసారా, ఆ హైట్ రావాలంటే కొంచెం పక్కకి ఇలా జరుపుకుంటూ చక్కగా ఇలా అనేది వేసుకుంటూ వెళ్ళాలన్నమాట. అది గుర్తుపెట్టుకోండి మై డియర్ ఫ్రెండ్స్. హైట్ అనేది రావాలంటే చక్కగా జరుపుకుంటూ వెళ్ళాలి. ఓకేనా? ఇప్పుడు చూడండి కంప్లీట్ అయిపోయింది. చూడండి జాగ్రత్తగా. ఇక్కడ ఏంటంటే దీంట్లో ఏంటంటే ఒక లోంగా నాట్ అనేది ఉంది. దాంట్లో కచరాగా ఉంది కాబట్టి ఫోటోలో మీకు సరిగ్గా కనిపించట్లేదు. జూమ్ చేసి కరెక్ట్గా చూడండి. ఈ లోంగా నాట్ అనేది దాంట్లో ఉంది. దాని తర్వాత ఏంటంటే ఈ లోంగా నాట్స్ అనేవి మీకు కనిపిస్తూనే ఉన్నాయి ఫోటోలో. ఓకేనా? చక్కగా ఇలా అనేది స్ట్రైట్గా చక్కగా ఈ లోంగా నాట్స్ అనేవి వేసుకోండి. ఎక్కువ వచ్చినా పర్లేదు కానీ తక్కువ రాకూడదు. ఆ నేను ఏదైతే ప్రింట్ గీసానో అదే కాకుండా కొంచెం ఎక్కువ వేసుకోండి. ఎక్కువ వేయడం వల్ల ఏంటంటే ఫినిషింగ్ అనేది వస్తుంది. చూసారా, కొంచెం పెంచాను అనమాట. అలా పెంచుకుని చక్కగా వేసుకుంటే నిండు వస్తుంది వర్క్ అనేది. ఇది వాల్యుబుల్ వర్క్ అనేది అయిపోతుంది అనమాట. ఓకేనా? ఇప్పుడు చూడండి, చూపిస్తాను. చూడండి ఎలా ఉందో చూసారు కదా. అలా మీరు చేసుకోండి. చిన్నవి కావాలంటే చిన్నవి వేసుకోండి అంతా కలిపి, పెద్దవి కావాలంటే పెద్ద సైజ్ అనేది వేసుకోండి. ఈ 2 సైజులు అనేవి వేసాను ఇక్కడ. దాంతోపాటు ఏంటంటే ఇంకో కలర్ అనేది నెక్స్ట్ దాంట్లో మాత్రం ఇంకో కలర్ అనేది యూజ్ చేయాలి. శారీలో ఏదైతే వేరే కలర్ ఉందో ఆ కలర్ అనేది మీరు లోంగా నాట్ అనేది వేసేయండి. ఓకే మై డియర్ ఫ్రెండ్స్, ఇక మీకు నెక్స్ట్ అనేది చూపిస్తాను. ఇది వేరే కలర్ అనేది వేస్తున్నాను అనమాట. ఇప్పుడు ఇది అయిన తర్వాత చూపిస్తాను అనమాట. చూడండి డియర్ ఫ్రెండ్, ఇక్కడ అనేది కంప్లీట్ అయిపోయింది. అయిపోయిన తర్వాత లోంగాస్ అనేవి చూసారా 2 కలర్స్లో ఎలా ఉన్నాయో అలా అనేది మీరు చక్కగా వేసుకోండి. ఈ 4 చప్పున ఈ ఏదైతే లోడింగ్ ఉంది చూసారా, ఆ అడ్డం అనేది లోడింగ్, ఈ పేపర్ అనేది జాగ్రత్త తీసుకోండి. ప్రింట్ అనేది మీకు చక్కగా పెద్ద వర్క్ ఏం కాదు. 2-3 సార్లు మీరు కష్టపడితే ఒక 2 రెప్పలు కష్టపడితే 3వ రెప్ప నుంచి మీకు హ్యాండ్ ఫ్రీ అయిపోతుంది, వెళ్ళిపోతారనమాట. ఈజీగా మీరు ఈ వర్క్ అనేది చేసేయడానికి అవకాశం 100% ఉంది. కాబట్టి మీరు చక్కగా నేను చూపించిన పద్ధతిలో మీరు ఇలా వేసేయండి. ఈ ఆకు అనేది ఇలా లోడింగ్ అనేది వేసేయండి. వేసిన తర్వాత చూడండి డియర్ ఫ్రెండ్, జాగ్రత్తగా అక్కడ మాత్రం పూస అనేది పెట్టాడు. ఇంకోటి ఏంటంటే లోంగా కూడా వేసాడు. ఈ పూస వేసే ప్లేస్లో ఒక్కొక్క నాట్ అనేది వేశాడు. థ్రెడ్ నాట్ అనేది లోంగా నాటే కానీ ఒక 0 నాట్ లాగా వేసాడనమాట. నేనేం చేస్తాను, ఇక్కడ ఏదైతే స్టోన్స్ అంటించి చక్కగా పూసలు అనేవి చుట్టూ వేసాను అనమాట. వేసింది కాకుండా నేనేం చేస్తాను చూడండి జాగ్రత్తగా. ఈ అవుట్లైన్ అనేది చక్కగా దీన్ని ఆనించి 2 దారాలతో సిల్క్ థ్రెడ్తో కుట్టేయండి. ఇలా ఈ అవుట్లైన్ అనేది కుట్టేసిన తర్వాత ఎంత అందంగా ఉండిద్దో మీరే చూస్తారు. కానీ ఈ అంతా వర్క్ అనేది అవుట్లైన్ కంపల్సరీగా కుట్టాలి దీనివల్ల ఏంటంటే వర్క్ అనేది ఇంకా డబల్ లుక్ అనేది వచ్చేస్తుంది అనమాట. ఆ ఫోటోలో కన్నా ఆ ఫోటోలో ఓన్లీ నాట్సే ఉన్నాయి. ఇక్కడ ఏంటంటే మీకు అంతా ఒక కలర్ఫుల్గా ఒక హెవీ వర్క్ అనేది అయిపోతుంది. చూడండి ఫైనల్గా ఏంటంటే దీంట్లో మీకు కనిపిస్తుందేమో అక్కడ ఫోటోలో ఏదైతే ఉందో షేడ్ అనేది ఉంది. ఆ షేడ్ అనేది లాగేయాలి ఇలా అని సింగిల్ థ్రెడ్తో
చక్కగా మీరు ఇలా షేడ్ అనేది లాగేయండి. లాగేసి ఇక్కడ ముడి అనేది వేసేయండి. చూడండి షేడ్ ఏం కానీ ఎలా ఉంటాయో వర్క్ అనేది మీరే చూస్తారు కానీ, ఓకేనా. దాంట్లో సన్నగా లాగి ఉంది షేడ్ అనేది, ఓకేనా. ఇప్పుడు చూడండి షేడ్ అనేది లాగేసాను. ఇప్పుడు కంప్లీట్ అనేది అయిపోయింది. చూడండి డియర్ ఫ్రెండ్స్, కంప్లీట్ అనేది వర్క్ అనేది అయిపోయింది అనమాట. చూశారు కదా ఎలా ఉందో. ఈ డిజైన్ అనేది ఎన్నో రకాలుగా కుట్టవచ్చు మై డియర్ ఫ్రెండ్స్. ఇలా కూడా కాకుండా వేరే రకాలుగా కూడా కుట్టవచ్చు. ఇక్కడ మీరు కావాలనుకుంటే థ్రెడ్డే కాదు, మీరు మెటీరియల్ కూడా యూజ్ చేసుకోవచ్చు. ఖచ్చితంగా ఈ డిజైన్ అనేది మీరు కింద పైపింగ్ అనేది పెట్టేయండి. ఈ బార్డర్ అనేది మీరు ప్రింట్ తీసుకుని కంటిన్యూగా చేసుకుంటే ఎక్సలెంట్గా ఉంటుంది. ఖచ్చితంగా వీడియోని లైక్ చేస్తారని చెప్పి నేను ఆశిస్తున్నాను. మగ్గం వర్క్ అనేది పూర్తిగా నేర్చుకుందాం అనుకునే వాళ్ళు ఇప్పుడు వచ్చే వీడియో అనేది కంప్లీట్గా చూడండి, మీకు అర్థమైపోతుంది. క్లాసెస్, ఎస్, ఫ్రీ మగ్గం క్లాసెస్ అనేవి పెట్టడం జరిగింది. ఇప్పుడు మీరు మగ్గం క్లాసెస్ని ఫ్రీగా చూడొచ్చు. ఈ ఫ్రీ మగ్గం క్లాసెస్ అనేవి ఎలా చూడాలి అనేది నేను వివరంగా చెప్తాను. మీరు వీడియో ఎక్కడా కూడా స్కిప్ చేయకుండా పూర్తిగా చూడండి. ఫ్రీ మగ్గం క్లాసెస్ ఎలా చూడాలో నేను చెప్తాను. ఫ్రెండ్స్, ఎవరైతే మగ్గం వర్క్ అనేది బేసిక్ నుంచి అడ్వాన్స్ లెవెల్ వరకు మగ్గం వర్క్లో ఉన్న ప్రతి పాయింట్ కూడా క్షుణ్ణంగా తెలుసుకుంటూ చాలా సులభమైన పద్ధతిలో ఈజీ మెథడ్లో ఎవరైతే మగ్గం వర్క్ నేర్చుకుందాం అనుకుంటున్నారో అలాంటి వారి కోసం మనం ఒక మగ్గం వర్క్ కోర్స్ అనేది క్రియేట్ చేయడం జరిగింది. ఈ కోర్స్ ప్రత్యేకత ఏంటంటే ఇందులో మీకు ఆల్రెడీ వర్క్ అనేది ఏమన్నా వచ్చినా లేదా మీకు సూది పట్టుకోవడం రాకపోయినా సరే అక్కడ నుంచి మగ్గం వర్క్లో ఉన్న ప్రతి పాయింట్ కవర్ చేసుకుంటూ మగ్గం వర్క్లో ఉన్న అన్ని డిజైన్స్, అన్ని మోడల్స్, మగ్గం వర్క్లో ఉన్న అన్ని వర్కులు కవర్ చేసుకుంటూ చాలా సులభమైన పద్ధతిలో చాలా ఈజీ మెథడ్లో నేర్పించడం జరిగింది. ఈ వర్క్ అనేది మీరు సులభమైన పద్ధతిలో నేర్చుకోవడమే కాకుండా ఇంట్లోనే కూర్చుని ఎక్కడికి వెళ్లకుండా, సమయం అనేది వృధా చేసుకోకుండా ఇంట్లోనే కూర్చుని ఎక్కడికి వెళ్లకుండా మీ ఖాళీ సమయాల్లో పూర్తి స్థాయిలో మీరు వర్క్ అనేది చాలా సులభంగా మీరు నేర్చుకోవచ్చు. దీంట్లో మీరు ఓన్గా మీరే ప్రింట్ తీసుకోవడం, ఓన్గా డిజైన్ గీసుకోవడం, ఓన్గా మెజర్మెంట్ తీసుకోవడం, ఓన్గా మీరే ఒక డిజైన్ క్రియేట్ చేయడం, దాంతోపాటు జర్దోసీలో ఉన్నటువంటి కాస్ట్లీ వర్కులు కూడా చాలా ఈజీ మెథడ్లో వేయగలగడం, అది దాంతోపాటు కట్ వర్క్ అని, ప్యాచ్ వర్క్ అని, ఫరీషా వర్క్ అని, పేష్ని వర్క్ అని, దాంతోపాటు మగ్గం వర్కులు ఏదైతే కష్టంగా భావిస్తున్నారో జర్దోసి మీద స్పెషల్ క్లాసులు పెట్టడం జరిగింది. ఈ స్పెషల్ క్లాసుల్లో మీకు జర్దోసి అనేది అసలు జీరో నాలెడ్జ్ ఉన్నప్పటికీ కూడా అక్కడ నుంచి జర్దోసిలో ఉన్న అన్ని మోడల్స్ కవర్ చేసుకుంటూ పూర్తి స్థాయిలో జర్దోసిని ఈజీ మెథడ్లో మీకు నేర్పించడం జరుగుతుంది. దాంతోపాటు మీకు మగ్గం వర్క్ సూత్తో చేసే వర్క్ మాత్రమే కాకుండా మీకు హ్యాండ్ వర్క్ సూత్తో, మగ్గం వర్క్లో హ్యాండ్ వర్క్ సూత్తో కాస్ట్లీ వర్కులు ఎలా చేయాలి అనేది మీకు చాలా సులభంగా చెప్పడం జరిగింది. సో దీంతో మీకు ఈ మగ్గం వర్క్ సూదితో చేసే వర్కులు మొత్తం కవర్ అవుతాయి. దాంతోపాటు హ్యాండ్ వర్క్తో చేసే వర్కులు కూడా మొత్తం కవర్ అవుతాయి. మీ ఒక్క మాటలో చెప్పాలంటే మీరు బయటికి వెళ్ళి ₹1,00,000 పైనే ఖర్చు పెట్టుకుంటే ఎంత ఖరీదైన వర్క్ నేర్చుకుంటారో దానికి మించినటువంటి వర్క్ ఇందులో మీరు నేర్చుకోవచ్చు. ఇంట్లోనే కూర్చొని ఎక్కడికి వెళ్లకుండా అతి తక్కువ ధరలో మీరు పూర్తి స్థాయిలో వర్క్ అనేది నేర్చుకోవచ్చు. మరి ఈ మగ్గం వర్క్ ఆన్లైన్ కోర్స్ అనగానే జనరల్గా అందరికీ వచ్చే డౌట్ ఏంటంటే, ఆన్లైన్ అంటే మనకి వర్క్ వస్తుందా, మనకి డైరెక్ట్గా నేర్పిస్తేనే రావట్లేదు, మరి ఆన్లైన్ అంటే వస్తుందా, మనకి ఎలా వస్తుంది ఏంటనే సందేహాలు జనరల్గా అందరికీ ఉంటాయి. కాబట్టి మేము ఏం చేసామంటే ముందుగా మీకు ఫ్రీ క్లాసెస్ పెట్టడం జరిగింది. ఫ్రీ మగ్గం క్లాసెస్ ముందుగా మీరు ఫ్రీ మగ్గం క్లాసెస్ అనేవి చూసి, దాంతోపాటు ఫ్రీ మగ్గం క్లాసెస్తో పాటు డెమో వీడియోస్ కూడా ఉంటాయి. ఈ డెమో వీడియోస్లో మీరు ఏం చూడొచ్చు అంటే అసలు మగ్గం వర్క్ అంటే ఏంటి, ఎన్ని రకాలుగా ఉంటుంది, ఎలా ఉంటుంది, ఈ విషయాలతో పాటు ఆల్రెడీ మన దగ్గర 14,000 మంది నేర్చుకుంటున్నారు. అందులో ఎంతోమంది సక్సెస్ అయిన వాళ్ళ ఒక వర్కులు మీరు చూడొచ్చు, వాళ్ళ మాటలు కూడా మీరు వినొచ్చు డెమో వీడియోస్లో. ఫ్రీ క్లాసెస్లో అసలు ఈ వర్క్ ఎలా నేర్పిస్తారు అనే విషయాలు చూడొచ్చు. అలాగా మీరు ఫ్రీ మగ్గం క్లాసెస్ చూడొచ్చు, దాంతోపాటు ఫ్రీ డెమో వీడియోస్ కూడా వినొచ్చు. మరి ఈ ఫ్రీ మగ్గం క్లాసెస్ ఎలా చూడాలి, ఈ ఫ్రీ డెమోస్ ఎలా వినాలి అని చెప్తాను. అది ఈ ఫ్రీ మగ్గం క్లాసెస్ అనేవి ఎలా చూడాలి, ఫ్రీ డెమోస్ అనేవి ఎలా చూడాలి చెప్తాను, జాగ్రత్తగా వినండి. ఫ్రెండ్స్, ఇప్పుడు చూడండి ఫ్రీ మగ్గం క్లాసెస్ అనేవి ఎలా చూడాలి నేను వివరంగా చెప్తున్నాను, జాగ్రత్తగా వినండి. మీ మొబైల్లో ప్లే స్టోర్ ఉంటుంది కదా, ఇక్కడ చూడండి మీ మొబైల్లో ప్లే స్టోర్ ఉంటుంది కదా, ఈ ప్లే స్టోర్ అనేది ఓపెన్ చేయండి. ప్లే స్టోర్ ఓపెన్ చేసిన తర్వాత మీరు సెర్చ్ బటన్లోకి వెళ్ళి ఇక్కడ చూడండి, ఇక్కడ మగ్గం MAGGAM మగ్గం వర్క్ అని టైప్ చేయండి. మగ్గం వర్క్ అని టైప్ చేస్తే ఇక్కడ చూడండి మన యాప్పే వస్తుంది, స్టార్టింగ్ మన యాప్పే వస్తుంది. ఇదిగోండి రాధాకృష్ణుల బొమ్మతో, ఇక్కడ చూడండి రాధాకృష్ణుల బొమ్మతో మగ్గం వర్క్స్ అని చూసారా స్టార్టింగ్, దీన్ని ఓపెన్ చేయండి. ఓపెన్ చేసిన తర్వాత మీరు ఇన్స్టాల్ చేసుకోండి.
ఫోన్లో మీరు ఇన్స్టాల్ చేసుకోండి. ఫోన్లో మీరు ఇన్స్టాల్ చేసుకున్న తర్వాత మీరు దాన్ని ఓపెన్ చేయండి. ఓపెన్ చేస్తే మీకు రిజిస్టర్ లాగిన్ అని ఇట్లా అడుగుతుంది. రిజిస్టర్ లాగిన్ ఇట్లా అడుగుతుంది. రిజిస్టర్ లాగిన్ అయిన తర్వాత మీరు స్టార్టింగ్ అంటే ఫస్ట్ టైం అవుతున్నారు అనుకోండి, మీరు రిజిస్టర్ అవ్వాలి. ఫస్ట్ది ఇది అవ్వాలి, రిజిస్టర్ అవ్వాలి. రిజిస్టర్ నొక్కితే మీ నేము ఇదంతా అడుగుతుంది అనమాట. ఇవన్నీ ఫిల్ చేసిన తర్వాత ఓపెన్ అవుతుంది. ఫ్రెండ్స్ చూడండి, మీ యాప్ అనేది మీరు ఇన్స్టాల్ చేసుకుని రిజిస్టర్ కూడా అయిన తర్వాత మీరు ఇలా ఓపెన్ అవుతుంది అనమాట. మన ఇంటర్ఫేస్ అనేది ఈ విధంగా ఓపెన్ అవుతుంది. ఇలా ఓపెన్ అయిన తర్వాత స్టార్టింగ్ చూడండి, బ్లూ కలర్లో కోర్స్ అని ఉంది కదా, కోర్సెస్, దీని మీద నొక్కండి. నొక్కితే ఇక్కడ చూడండి మగ్గం వర్క్ బేసిక్ టు అడ్వాన్స్డ్, దీని మధ్యలోది నొక్కండి. నొక్కిన తర్వాత చూడండి ఇక్కడ పైన ఓవర్ వ్యూ రైట్ సైడ్ కంటెంట్ అని ఉంది. కంటెంట్ నొక్కండి. రైట్ సైడ్ ఉన్న కంటెంట్ నొక్కండి. కంటెంట్ నొక్కితే ఇక్కడ చూడండి స్టార్టింగ్ వచ్చినాయి ఫ్రీ డెమో వీడియోస్, ఫ్రీ మగ్గం క్లాసెస్, ఫ్రీ డెమో వీడియోస్. దీని మీద నొక్కండి. ఓపెన్ చేయండి. ఓపెన్ చేస్తే ఇక్కడ మీకు ఫ్రీ క్లాసెస్ అన్నీ ఓపెన్ అవుతాయి. వరుసనే మీకు ఫ్రీ క్లాసెస్ అన్నీ కూడా ఓపెన్ అవుతాయి. స్టార్టింగ్ చూడండి ఫ్రీ క్లాసెస్ అన్నీ కూడా మీకు ఓపెన్ అవుతాయి. ఇక్కడ ఫ్రీ మగ్గం క్లాసెస్ ఉంటాయి. దాని తర్వాత ఇది చూసిన తర్వాత మీరు ఇక్కడ చూడండి ఫ్రీ డెమో వీడియోస్, ఈ డెమో వీడియోస్ నొక్కండి. ఇవి కూడా చూడండి ఖచ్చితంగా, ఎందుకంటే మీకు చాలా ఇన్ఫర్మేషన్ అనేది తెలుస్తుంది. ఇవి కూడా ఖచ్చితంగా మీరు చూడండి. ఫ్రీ మగ్గం క్లాసెస్, ఫ్రీ డెమో వీడియోస్ రెండు కూడా ఓపెన్ చేసి ఉంటాయి. మిగతాదంతా కూడా లాక్ అయి ఉంటుంది అనమాట. ఓకేనా? ఇదంతా చూశారు, మీకు నచ్చింది, లేకపోతే మీకు ఇంకేమైనా డౌట్స్ ఉన్నాయి మీరు చూసిన తర్వాత ఓకేనండి. ఇప్పుడు మీరు ఫ్రీ క్లాసెస్ తర్వాత డెమో వీడియోస్ కూడా చూసిన తర్వాత మీరు తీసుకోవాలనుకుంటున్నప్పటికీ, లేదా మీకు ఏమైనా డౌట్స్ ఉన్నా, మీరు కోర్స్ తీసుకోవాలనుకున్నా, మీకు ఏమైనా డౌట్ ఉన్నా చివర ఇచ్చేటువంటి ఫోన్ నెంబర్కి కాల్ చేయడం ద్వారా పూర్తి వివరాలు తెలుసుకోవచ్చు. ఫస్ట్ మీరు కాల్ చేసే ముందు ఖచ్చితంగా ఈ ఫ్రీ క్లాసెస్ అనేవి, తర్వాత ఫ్రీ డెమో వీడియోస్ అనేవి ఇవి ఖచ్చితంగా చూసి మాత్రమే కాల్ చేయండి. ఎందుకంటే ఇవి చూసారనుకోండి మీకు ఒక మంచి క్లారిటీ వస్తుంది. ఇవి చూసిన తర్వాత మీకు ఒక మంచి క్లారిటీ వస్తుంది అనమాట. అప్పుడు మీకు వివరాలన్నీ నీట్గా తెలుస్తాయి. మీరు ఏం అడగాలనుకుంటున్నారు, ఏం క్వశ్చన్ చేయాలనుకున్నా మీకు చాలా వివరంగా నీట్గా అర్థం అవుతుంది అనమాట. సో ఈ రెండు చూసిన తర్వాత మాత్రమే దయచేసి కాల్ చేయండి. మీకు చాలా చాలా క్లారిటీగా ఉంటాయి అనమాట. మీరు కోర్స్ తీసుకోవాలనుకున్నా, లేదు మీకు ఏమైనా సందేహాలు ఉన్నా సరే ఆ నెంబర్కి కాల్ చేయండి. థ్యాంక్ యూ.